సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఢిల్లీ పేలుడు గురించి వద్దాం. కేవలం కేంద్ర ప్రభుత్వం అలాగే ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? తలకాయ మీద మెడకాయ ఉన్నాడు ఎవడు అట్లా మాట్లాడాడు. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ మరి ఒక పక్క నుంచి ఓవైసీ గారు మీరు ఒప్పుకుంటే మీతో పాటు కలిసి పోటీ చేస్తా అంటున్నాడు కదా. పాకిస్తాన్కి అసలు భారతదేశానికి బగ్గుమనే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఇది వాళ్ళ హితం కోసమో మన హితం కోసమో జరుగుతున్న పంచాయతీ కాదు. వాళ్ళు దేవుడిచ్చిండు కాబట్టి 10 మందిని కంటున్నామని బయటికి చెప్తున్నారు, కానీ దేవుడిచ్చుడు కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంది? అంటే వాళ్ళు మేజర్ అయ్యి మనల్ని మైనారిటీలో అయిపోతాం కదా. ఆపరేషన్ సింధూర్ చేసాం, మనం సక్సెస్ అయ్యాము. ये हमला किया है उन आतंकियों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసేసుకుంటున్నాం అని చెప్పి అందరూ ఫీల్ అవుతున్న సందర్భంలో మళ్ళీ అసలు అటువైపు దృష్టి కూడా లేకుండా అయింది. ఎందుకని సార్? అందుకనే చెప్తున్నాను, కొన్ని బయటికి చెప్పలేము, కొన్ని లోపల నుంచి మాట్లాడుకోలేము. పాకిస్తాన్ నుంచి చైనాకి ఒక కారిడార్ వేస్తారు, అది మన ఇండియాలో నుంచి వెయ్యాలి అని చెప్పేసి ప్లాన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. దానివల్ల మరింత నష్టం కదా సార్ మనం. ఇండియాలోంచి చైనా రోడ్ వేసడం అనేది జరగదు. అది నరేంద్ర మోడీ గారు ఉన్నంతసేపు అది జరగనివ్వరు. రాహుల్ గాంధీ గారు ఈ మధ్యకాలంలో ఓట్ల విషయంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఆయన చాలా అంశాలు లేవనెత్తుతున్నారు. వాటికి సరైన ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితి బీజేపీ నేతల దగ్గర కానీ నాయకుల దగ్గర కానీ లేదు అని అంటున్నారు. మీరే బీజేపీ ఎందుకు ఇస్తుంది తల్లి? ఈజ్ ఎలిగేషన్ ఈజ్ అగైన్స్ట్ ఎలక్షన్ కమిషన్. మీరు చెప్పినట్లే ఎలక్షన్ కమిషన్ చేస్తుందని కదా ఆరోపణ. హరీష్ రావు గారు ఒకవేళ ఆయన పగ్గలు తీసుకుంటే పార్టీ వేరే లెవెల్కి వెళ్తుంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం గారి ఇంటికి కవిత గారు వెళ్ళినప్పుడు ఆవిడ శారీ గురించి కూడా చాలా పెద్ద చర్చ నడిచింది. మొత్తం అంతా కాంగ్రెస్ జెండా లాగా ఇది సంకేతమా ఏంటి కాంగ్రెస్ లోకి మారుతున్నారు అన్నట్టని. జాతీయ జెండా కూడా అవే రంగులు ఉంటాయి కదా. ఓ అంటే బీజేపీలోకా? ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జన నేత మెదక్ ఎంపీ రఘునందన్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడు చూసినా జనం మధ్యలోనే ఉంటారు సార్. జనం మీతో ఉంటారా, మీరు జనం మధ్యలో ఉంటారా? నాకు అర్థం కావట్లేదు. మీరు మా ఇంటికి వచ్చారు కదా, సో క్వైట్ న్యాచురల్ గా జనం నా దగ్గరకు వచ్చినట్టే కదా. జనం నా దగ్గర రాకపోతే నేను జనం దగ్గరకు. అది నేను ఆ మాట ఎందుకన్నానంటే రెగ్యులర్ గా కాల్ చేసినప్పుడు మాక్సిమం మీరు కాన్స్టిట్యుయెన్సీలోనే ఉంటున్నారు. ఈ మధ్యలో నేను ఒక 5-6 టైమ్స్ కాల్ చేసి ప్రతిసారి మీరు అక్కడే ఉంటున్నారు. రాజకీయం అనేది ఒక వ్యసనం నీరు. సో జనరల్గా ఊర్లలో ఏమంటారు దీన్ని, దురద అంటారు కదా. ఆ దురదలాగా ఒకసారి అంటుకుంటే పోదు. రాజకీయం అనేది కూడా అట్లాంటిది వ్యసనం అది. సో దురద కూడా చాలాసేపు ఏమనిపిస్తుంది అంటే ఇట్లా అన్నంతసేపు ఆనందంగా అనిపిస్తుంది జనాలకి. ఆపిన తర్వాత చూస్తే ఏముంటుంది, రక్తాలు కారుతూ ఉంటాయి. అట్లా రాజకీయం కూడా అంతే. చాలా మందికి చాలా అవస్థలు ఉంటాయి రాజకీయాల్లో. బయటికి కనిపించినంత మీద వేసుకున్నంత తెల్ల చొక్కాలు వేసుకొని సుఖవంతమైన జీవితం ఉండదు. 24/7 జనంతో ఉండాలి. జనంతో ఉంటేనే అది జనానికి ఒక సాటిస్ఫాక్షన్, మనకి ఒక సాటిస్ఫాక్షన్. చాలా మందిని ఒక ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో బాగా డబ్బులు సంపాదించుకోవడానికి ఒక వెపన్గా వాడుకుంటారు అంటారు. సరే, రకరకాల వ్యవస్థల్లో చెడ్డోళ్ళు ఉన్నట్టు మా వ్యవస్థలు కూడా కొంతమంది ఉండి ఉంటారు. చెడ్డవాళ్ళు లేరని నేను అన్నాను కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ దే సాక్రిఫైస్ దేర్ ఫ్యామిలీస్, దేర్ పర్సనల్ టైమ్, ఎవ్రీథింగ్ ఫర్ ద కాన్స్టిట్యుయెన్సీ మేడం. అట్లయితేనే మీకు ఆశించిన పేరు అది ఎంత వస్తారు. అది ఎప్పుడు చూసినా జనంతోనే ఉంటారు కదా, అందుకే జననేత అన్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు సార్. స్పెషల్ ఏంటి, ఏమన్నా స్పెషల్ ఉందా? జీన్స్ వేసుకున్నారు. శని ఆదివారం సెలవు కదా, ఎందుకు కద్దరు బట్టలు ఎందుకు ఖరాబ్ చేయాలని ఇంట్లో అవును. మీకు తెలుసా 150 రూపాయలు అవుతుంది మాకు ఒక ప్యాంట్ షర్ట్ ఐరన్ చేస్తే. ఏంటి సార్? మరి అవునా? ఇంట్లో ఉంటే ఏమైనా ఫ్రీగా వేసుకోవచ్చు కదా, ఇవి కూడా బాధపడతాయని వీటిని వేసుకుంటారు. అవి బాధపడతాయని వేసుకున్నారా? మరి 2 రోజులు కబోర్డ్లో పెడతారు, పాతగా అయిపోతాయి, ఖరాబ్ అయిపోతాయి, అవి కూడా బాధపడుతుంటాయి. మరి ఇంతకుముందు ఎక్కువ ఇవే ఇష్టోళ్ళు ఇప్పుడు వేస్తలేరని బాధపడతాయి అన్నట్టు. అందుకని వాటికి కూడా న్యాయం చేయాలి కదా. కరెక్టే సార్. ఎందుకు సార్ జనరల్గా జీన్స్ ఎందుకు వేసుకోరు? పాలిటీషియన్స్ ఎవ్వరు కూడా తక్కువ జీన్స్ వాడతారు, ఎందుకు? అదేమన్నా కోడా, డ్రెస్ కోడ్ ఏమన్నా ఉందా మీకు? అట్లేం తెలియదు. బట్ జనరల్గా ఏంటంటే ఒకరోజు జీన్స్ వేసుకొని, ఒకరోజు టీ షర్ట్ వేసుకొని, ఒకరోజు కద్దరు వేసుకొని, ఇట్లా రకరకాల గెటప్లో కలిస్తే కనపడితే జనానికి మా లీడర్ ఏంది ఇట్లున్నాడు అనేది ఒక ముద్ర వేయలేకపోతారు మీరు జనం మీద.
డ్రెస్ మేము ఎందుకు ఒకే రకమైన సిమిలర్ డ్రెస్ జనరల్గా పొలిటీషియన్స్ వేస్తుంటారు అంటే, ఓ మా ఎమ్మెల్యే అంటే ఇట్లుంటాడు అనేది వాడికి ఒక ఇంప్రెషన్ వస్తుంది కళలో చూసిన. ఓకే. ఇప్పుడు మీరు చంద్రశేఖరరావు గారిని గుర్తు చేసుకోండి, అవే నల్లయి బాటా చెప్పులో వేస్తాడు, తెల్ల ప్యాంటు తెల్లంగి, అంతే. ఆయన వేరే గెటప్ వేయడు. ఎప్పుడో ఢిల్లీకి పోయినప్పుడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు అప్పుడప్పుడు బ్లేజర్లు వేసేవారు తప్ప ఇంకోటి ఉండదు. అదే మీరు చంద్రబాబు నాయుడు గారిని చూడరు. చంద్రబాబు నాయుడు గారు నాకు చూసి నేను వారిని గమనించడం మొదలుపెట్టినప్పటి నుంచి చూస్తున్నాను, అదే డ్రెస్ తప్పితే ఇంకొకటి లేదు. ఆఖరికి మన యోగా డే రోజు కూడా యోగా డ్రెస్ వేసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు, అదే డ్రెస్లో యోగా చేసేవారు. సో అట్లా డ్రెస్ అనేది పొలిటికల్ లీడర్కి ఒక గుర్తింపు. సో మా లీడర్ అంటే ఇట్లా ఉంటాడు అని. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అన్నారు అనుకోండి, మీరు మంచి డ్రెస్ వేస్తారు, పైన కలర్ఫుల్ బ్లేజర్ వేస్తారు, చూడడానికి చాలా నీట్గా ఉంటారు. మోడీ అనగానే వారి ఇంప్రెషన్ అట్లా కనబడుతుంది. మోడీ గారిని ఎప్పుడు మీరు జీన్ పాయింట్లలోనో టీషర్ట్లలో ఊహించలేరు. సో అట్లా లీడర్స్కి జనరల్గా ఒకే రకమైనటువంటి డ్రెస్ వేస్తే, ఓ ఈయన ఫలానా అనగానే, ఫలానా రఘునందన్ అనగానే జనానికి ఒక గుర్తింపు లాగా వచ్చేస్తుంది అన్నట్టు. జనం మైండ్లో ఒక ముద్ర వేసుకోవడానికి డ్రెస్ కోడ్ కూడా ఉపయోగపడుతుంది. అందుకని ఓ రోజు జీన్స్, ఓ రోజు టీషర్ట్లు, ఓ రోజు తెల్ల బట్టలు, ఓ రోజు నల్ల బట్టలు వేస్తే మనం జనం మధ్యలో ప్రింట్ వేయలేమన్నట్టు. శాశ్వతంగా వాళ్ళ బ్రెయిన్లో రఘునందన్ రావు అంటే ఇట్లే ఉంటాడు అని ఒక ముద్ర వేసుకోవడం కోసం ఒకే రకమైనటువంటి బట్టలు తొడగాలనేది రాజకీయ నాయకుల ఆలోచన ఉంటుంది. బట్ ఈ మధ్యలో ట్రెండ్ మారింది, అందరూ వేస్తున్నారు. చాలా మంది ఎంపీలు పార్లమెంట్కి కూడా జీన్స్ టీషర్ట్స్ వేసుకొని వస్తారు. మీరు ఎప్పుడైనా వేసుకెళ్ళారా సార్? లేదు. పార్లమెంట్కి లేదా? అసెంబ్లీకి కూడా వేసుకెళ్ళలేదు. అసెంబ్లీకి కూడా లేదు. ఓకే, నైస్ సార్. సో నేను బయట జనరల్గా అదే డ్రెస్లో కనబడడానికి ఇష్టపడతాను, వైట్ అండ్ వైట్లో ఉండడానికి ఇష్టపడతాను. ఇంకా లాంగ్ రన్లో మీరు రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో అట్లా కనబడితే ఒకటే డ్రెస్ కోడ్లో ఉంటే బాగుంటుంది అనేది ఒక సూచన. చాలామంది ఇతులు శ్రేయోభిలాషులు చెప్పే మాట అది, దాన్ని పాటిస్తాం. ఎంత బాగా చెప్పారు సార్ డ్రెస్ గురించి కూడా, నైస్. ఇప్పుడు ఒక్కసారి మన ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఢిల్లీ పేలుడు గురించి వద్దాం సార్. అది కేవలం ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, అలాగే ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? తలకాయ మీద మెడకాయ ఉన్నాడు ఎవడు అట్లా మాట్లాడాడు తల్లి. ఎట్లా మాట్లాడతారు మీరు? ఏం ఫెయిల్యూర్? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏంది? ఇంటెలిజెన్స్ పట్టుకున్నది కాబట్టి తప్పించుకొని పారిపోలేక వాందేవాడు సూసైడ్ చేసుకున్నాడు కదా. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే హైదరాబాద్కి వెళ్ళి డాక్టర్ని ఎట్లా తీసుకుపోతారు? ఎవరు పట్టుకున్నారు మరి? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, ఎవరు పట్టుకున్నా? ప్రతిపక్షానికి విమర్శించడానికి ఒక మాట ఉండాలి కాబట్టి విమర్శించడం తప్పితే అర్థవంతమైనటువంటి చర్చ చేసుకోవాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి 12 ఏళ్లలో ఈ దేశంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లన్నీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004 నుంచి 14 మధ్యలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లన్నీ, ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారని మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. నేను బాంబ్ బ్లాస్ట్లని మినిమైజ్ చేసినాం, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని మినిమైజ్ చేసినాం. అయినా టెర్రరిజం అనేది కొత్త రూపానికి మారుతుంది అనేది మన జరిగినటువంటి సంఘటనలు నిదర్శనం. చాలామంది ఇప్పుడు సెక్యులర్ మేధావులు ఎవరు మాట్లాడతలేరు. సెక్యులరిజము, ముస్లిమ్స్ హక్కుల గురించి మాట్లాడుతుంటారు కదా, అన్ని మతాలని సమానంగా చూడాలి. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? నిరుపమ్ గారు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అని బోర్డు పెట్టుకున్న వాళ్ళు కూడా విషం తయారు చేయడం ఎట్లా, విషాన్ని ప్రజల మీద ప్రయోగించడం ఎట్లా, ప్రసాదాలలో కలపాలనే ఆలోచన, ఇంత దరిద్రమైన ఆలోచన చేస్తూ ఉంటే ఈ దేశంలో ఇంకా ముస్లింలకి స్థానం ఎట్లుంటుంది, ఎక్కడుంటుంది చెప్పు? ఎవరిని నమ్ముతారు ప్రజలు? మీరు కణం నిమిషం మీరు ఈ దేశాన్ని ద్వేషిస్తారు. ఆఖరికి మా గుడి ప్రసాదాన్ని కూడా మీరు ఖరాబ్ చేయాలనే ఆలోచన వచ్చిందంటే ఇక మిమ్మల్ని భగవంతుడు ఎట్లా క్షమిస్తాడు? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది చెప్పు? బాగా చదువుకొని వచ్చిన డాక్టర్ పని చేయాల్సిన వాడు, తెల్లకోట వేసుకొని డాక్టర్ వృత్తి చేసి ప్రాణాలు పోస్తామని చెప్పి పట్టా తీసుకున్నాడు, మనుషుల ప్రాణాన్ని సామూహికంగా ఎట్లా తీయాలని ఆలోచిస్తుంటే ఇంకేం మాట్లాడతాం నిరుపమ్ గారు? దానికి ఏమైనా అర్థం ఉందా? దీంట్లో ఏమైనా ఆలోచన ఉందా వాళ్ళకి? మనుషులు అనాలా వీళ్ళని? చదివేస్తే ఉన్నమతి పోయిందని చెప్తారు. ఇదా మీరు తయారు చేసే మెడిసిన్ మనుషుల్ని చంపడానికి ఉపయోగిస్తారా? రంగు, రుచి, వాసన లేని దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ మెట్రో నీళ్ళలో కలిపితే హైదరాబాద్ ప్రజలు చావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎట్లుంటారు మీరు? ఇక ఎట్లా భాగస్వాములు అవుతారు ఈ దేశ అభివృద్ధిలో మీరు? నరేంద్ర మోడీ గారు సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నారు. అరే మేము మిమ్మల్ని విశ్వాసంలోకి తీసుకొని మీరు మా వాళ్ళు అంటుంటే మీరేం చేస్తున్నారు? హిందూ దేవాలయాల దగ్గర ప్రసాదాలలో విషం కలపాలని ఆలోచన వస్తుందా? అసలు మనిషి అనేటోడు ఎవడని ఇట్లాంటి ఆలోచన చేస్తాడా? ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తూ ఇంకా ఈ దేశం మాది, మేముంటాం ఈడ, సెక్యులర్. ఏం సెక్యులర్? ఏడాదచ్చిరియాల సెక్యులర్ వాదులందరూ. అదే పాకిస్తాన్లో ఇట్లా చేస్తే ఉంచుదురా? ఇప్పటికి రాలేదో కూడా చంపకపోదురా? డెమోక్రసీని ఎక్కువ ఎంజాయ్ చేయడానికి వాడుతున్నటువంటి పదం పేరు సెక్యులరిజం. ఇదేంది ఇది? దీన్ని సెక్యులరిజం అంటారా? ఒక్కరు మాట్లాడరా? ఒక్క మేధావి మాట్లాడా ఇది తప్పు అని? ఒక ముస్లిం మత పెద్ద మాట్లాడా ఇది తప్పు, ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పడా? ఇదే చెప్పిందా మీ ఖురాన్? వేరే వాళ్ళ మతాల అన్నంలో విషం కలపండి, వాళ్ళ హాస్పిటల్కి వస్తే విషం ఇచ్చి చంపండి అని నేర్పిస్తారా? ఎట్లా నమ్ముతారు రేపు? మీరు చేసిన ఈ పని వల్ల, మీరు చేసిన ఈ ప్రవర్తన వల్ల మా పక్కింట్లో ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే అనుమానపడే పరిస్థితిని కల్పించారు. మీరు భయపడిపోయే పరిస్థితి. అనుమానపడతారు ముందు, తర్వాత భయపడతారు. ఎటువైపు డ్రైవ్ చేస్తారు? రేపు ముస్లిం సమాజం కూడా ఎట్లా సేఫ్గా ఉండగలుగుతుంది ఇండియాలో ఇట్లాంటి పనులు జరుగుతుంటే? ఏం మెసేజ్ పంపదలుచుకున్నారు? ఎంత మూర్ఖంగా పనిచేసారు అనేది ఒకసారి ఆలోచించాలి నిరుపమ్ గారు.
సభ్య సమాజం మొత్తం ఖండించాలి దీంట్లో, ముస్లింలే ముందుండి ఖండించాలి దీన్ని. అవును, ఓవైసీ అన్నట్టున్నారు సార్. ఏమన్నాడు? ఓవైసీ వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. దురదృష్టం ఆయన్నే. ఎందుకు అన్ని మసీదులలో ఎందుకు అనౌన్స్ కాలేదు? మామూలు చేసిన తప్పని ఎందుకు చెప్పారు? మేము ఈ దేశాన్ని ఉండాలనుకుంటున్నాం. నేను కూడా వాళ్ళకి అగైనెస్ట్ అని చెప్తున్నాడు. ఇట్లా అదే ఓవైసీ గారు పైన మాట్లాడతాడు, కింద చేస్తూనే ఉంటాడు. ఓవైసీ పెద్ద వయసు ఒకటి మాట్లాడతాడు, చిన్న వయసు ఒకటి చేస్తుంటాడు. ఇదేం జరుగుతుంది నిరుపమ్ గారు? ఫస్ట్ ఇలా హిందూ సమాజం కూడా ఆలోచించాలి. ఈ దేశంలో ఉన్న హిందూ సమాజం ఇలా ఆలోచించాలి నిరుపమ్ గారు. ఒకవేళ అది ఏదో హైదరాబాద్ వాటర్ వర్క్స్లో ఒక పైప్ లైన్లో కలిసినా, లేదా ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కలిపినా, లేదా ఏదైనా సాయిబాబా గుడి దగ్గర అమాయకులైనటువంటి పేద ప్రజలు వచ్చి ప్రసాదం తీసుకునే దగ్గర కలిపినా ఏం జరుగుతుంది? ఎంతమంది ప్రాణాలు పోతాయి? అంటే గుళ్ళ ప్రసాదంలో కూడా విషయం కలిసింది అని అంటే ఎవరిని బదనాం చేయాలనుకుంటున్నారు మీరు? అంటే ఇది ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది నిరుపమ్ గారు. హిందువులని గుడికి పోకుండా చేయాలి, హిందువులకి ప్రసాదం తినకుండా చేయాలి, హిందువుల మనసులలో ప్రసాదంలో కూడా విషం వస్తుందని చిన్నపిల్లల మనసులో ఒక విషబీజం నాటాలి. ఇంత నీచానికి దిగజారి మేము భారతదేశంలో ఉంటాం, భారతదేశం మాది, మేము సెక్యులరిస్టు, ఈ దేశంలో మాకు హక్కులు లేవా? మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? ఇట్లా మాట్లాడితే చాలామందికి ఇబ్బంది అనిపిస్తుంది. వాస్తవమే కదా ఇది. ఇలా ఏ ముస్లిం కనబడామని హిందువులు భయపడేటువంటి పరిస్థితి, అనుమానపడే పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరైనా ముస్లిం బోర్డు పెట్టుకొని డాక్టర్ అని చెప్తారు, రేపు ఎవరైనా పోతారా పేషెంట్లు? అంటే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న ఈ తెలివి తక్కువ పని వల్ల నీ వాళ్ళకే అన్యాయం చేసుకుంటున్నావు. నువ్వు ముస్లిం డాక్టర్ని నమ్మరు, ముస్లిం వకీల్ దగ్గరికి పోలేరు. ఆఖరికి మీరు ఏడికి తీసుకొస్తారు? టెంపుల్స్ దగ్గర ఎవరైనా ముస్లిం షాప్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి పోవద్దు అనేటువంటి దగ్గర దాకా వచ్చేస్తుంది. ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. నేనేదో కావాలని రెచ్చగొట్టేందుకు మాట్లాడతలే నిరుపమ్ గారు. మొన్న జరిగిన సంఘటన తర్వాత ఎవరైనా ముస్లిం బోర్డు పెట్టుకుని డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గరికి ఎవరు పోలేరు ఇవాళ హిందువులు. ఇంత నీచానికి దిగజారినటువంటి ఒక నలుగురు వెధవల ఆలోచన ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ముస్లింలకు నష్టం చేస్తుంది. ఇది అర్థం కాని మత పెద్దలు, ఇది అర్థం కాని సూడో సెక్యులర్ వాదులు, టీవీలలో కూర్చొని నడిచే మేధావులంతా అట్లెట్లుంటుంది? మతం పేరు మీద విభజన చేస్తారా, మతం పేరు మీద ఇంకోటి చేస్తారా? ఎవరు చేస్తారు? మేము బాత్రూమ్ కట్టించిన రోజు నీ మతం అని ఆపినమా? ఆపలేదు కదా. నీకు సిలిండర్ ఇచ్చిన రోజు నీ మతం మీద ఆపలేదు కదా. నీ ఇంటి ముందుకు వెళ్ళి సీసీ రోడ్ ఏమని ఆ బైన్సాల్ కార్పొరేటరో మేయరో చేసినట్టు మేము చేస్తలేం కదా. అట్లా ఇంత నీచమైన ఆలోచన ఎట్లా వచ్చింది ఆ చదువుకున్న వాళ్ళకి అనేది నాకు ఇప్పటికీ దురదృష్టకరం అనిపిస్తుంది. ఆ డాక్టర్ గారిని చూస్తే ఎంత అమాయకురాలు కనబడుతుంది. ఆమెనే తయారు చేస్తుంది. షీ హర్సెల్ఫ్ ఈజ్ ద బేసిక్ కల్పరేట్. ఇట్లాంటి వాళ్ళని మన చట్టాలు కూడా సవరించాలి నిరుపమ్ గారు. పట్టపగలే ఉరి తీయాలి వీళ్ళని. 30 రోజుల కంటే ఎక్కువ రోజులు ట్రయల్ ఉండొద్దు. ప్రజలందరూ చూస్తుండగా ఇంకా కింది కోర్టు శిక్ష పడ్డది, హైకోర్టు పోయినాం, హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి పోయినాం, సుప్రీంకోర్టుకి వెళ్ళి రాష్ట్రపతి దగ్గరికి పోయినాం, పెరోల్ గిరోల్ ఇవన్నీ ఏముండొద్దు. అంత నిమిషాలలో అయిపోవాలి, అంత ఆన్లైనే కదా. నిమిషాలలో ఎవిడెన్స్ పెట్టాలి, నిమిషాలలో క్లోజ్ చేయాలి, నిమిషాలలో ఉరి తీయాలి. తుపాకులు పట్టుకొని ఆడ సాక్షాత్తు దొరికితే తాజ్మహల్ హోటల్లో కసబరేటోడు దొరికితే వాడిని ఉరి తీసేందుకు 10 ఏళ్ళు పట్టింది. ఈ దేశంలో అంటే టెర్రరిస్టులకు భయం ఎట్లుంటుంది చెప్పు. జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరం, బాధాకరం. పెహల్గాంలో ఇది చేస్తారు, పోయి పక్క దేశంలో ఉంటారు. ఇంత దరిద్రంగా జరుగుతూ ఉంటే మళ్ళీ అందరం హిందూ ముస్లిం బాయి అంటే ఎడికెళ్ళి బాయి అవుతారు. ఎట్లా బాయి అవుతారు? నన్ను చంపాలనుకున్నాడు, నాకు బాయి ఎట్లా అవుతాడు చెప్పు. సో అందుకని ఇలా హిందూ సమాజం ఆలోచించాలి. గుళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి, పండ్ల బండ దగ్గరికి పోయినప్పుడు ఏం చేయాలి. శత్రువుని కొట్టాలంటే శత్రువుని ఫిజికల్ కొట్టాల్సిన అవసరం లేదు నిరుపమ్ గారు. శత్రువు ఆదాయ వనరుల మీద దెబ్బ తాకి ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ జరిగింది అనుకోండి, శత్రువు ఆటోమేటిక్గా వీక్ అయిపోతాడు. అదే జరగాలి ఇవాళ ఈ దేశంలో. హిందూ సమాజం ఆలోచించాలి. ఇవాళ మనం సండే పోయి కొంటున్న మటన్ ఏడ కొంటున్నాం, ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ డబ్బులు ఏడిపోతున్నాయి అనేది ఆలోచించాలి. సండేని పోయి కొంటున్న చికెన్ ఏడ కొంటున్నాం ఆలోచించాలి. పండ్ల పనులు ఏమవుతున్నాయి చూడాలి. గుడి ముంగట దేవునికి ఇచ్చేటువంటి పూలు ప్రసాదం కూడా ఏడికెళ్ళి కొంటున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఎస్, నేను ఓపెన్ మైండ్తో చెప్తా ఉన్నా. నేనేదో బీజేపీ ఎంపీని కాబట్టి వాళ్ళని తిట్టాలని చెప్తలేను. నేను అట్లా వాస్తవాలు చెప్తా ఉన్నా ప్రజల ముందు. సభ్య సమాజం ఇలా ఆలోచించుకునే పరిస్థితి తీసుకొచ్చారు మీరు. నలుగురు వెధవలు కలిసి చేసినటువంటి పనికి ఇలా ప్రతి ముస్లింని ఈ దేశంలో అనుమానితుడిగా, నిందితుడిగా, దొంగగా చూడాల్సినటువంటి పరిస్థితి కల్పించారు నిరుపమ్ గారు. ఐఎమ్ సారీ టు యూజ్ సచ్ టైప్ ఆఫ్ వర్డ్స్. బట్ ఇంకేం చేయలేము ఇంతకంటే ఎక్కువ. ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మాకే ఇబ్బంది అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది ఇట్లాంటి పనులను చూస్తుంటే. ఇంకేం చేస్తుంది దీన్ని ఇట్లాంటి వాటిని చూసి. మరి ఒక పక్క నుంచి ఓవైసీ గారు మీరు ఒప్పుకుంటే మీతో పాటు కలిసి పోటీ చేస్తా అంటున్నాడు కదా సార్. ఓవైసీ గారితో కలిసి పోటీ చేయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. మేము తూర్పు అయితే మీరు పడమర, మా సిద్ధాంతం ఒకటి, మీ సిద్ధాంతం ఒకటి. కాబట్టి మీరు మాతో కలిసి పనిచేస్తామనేటువంటి మాట మాట్లాడడం అంటే దేశంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నిటికీ మీరు బదనామవుతున్నారు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి అవసరమైతే మేము బీజేపీతో కలిసి పోటీ చేస్తామని మీ మీద పడ్డటువంటి ముద్ర నుంచి మీరు బయటికి రావడం చేసే కుట్రగా తప్ప ఇంకొకటి కాదు. మేము ఎప్పుడు కలవలేము, మేము ఎప్పుడు కలిసి పోటీ చేయలేము. అది కుదరని ముచ్చటది సార్. అసలు ఫస్ట్ నుంచి కూడా మొత్తం అందరూ కలిసి ఉన్నప్పుడు ఎందుకు ఇంతటి అంటే పాకిస్తాన్కి అసలు భారతదేశానికి బగ్గుమనే పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? దీని ఒక్కసారి చరిత్ర గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి సార్ ప్లీజ్. సో దేశ విభజన జరిగినప్పుడు
దేశ విభజనకి ఆంగ్లేయులు పూనుకున్నప్పుడు వాళ్ళు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోకుండా ఈ దేశాన్ని ముక్కలు చేయాలి, ఈ దేశం బాగుండొద్దు అని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసినప్పుడు ఆ రోజు అధికారంలో ఎవరున్నారు, ఆ రోజు లేకపోతే అక్కడ ఉన్న పార్టీ ఏంది, ఎవరితో చర్చలు జరిపినారు, ఇది మాట్లాడితే నేను మళ్ళీ చెప్తున్నా. రఘునందన్ రావు బీజేపీ ఎంపీ కాబట్టి కాంగ్రెస్ని విమర్శించినందుకు చరిత్రను కూడా వక్రీకరిస్తుండో అని చెప్తారు. మతం పేరు మీదనే కదా జరిగింది విభజన. భారతదేశం ఆ రోజు విభజించబడింది. పాకిస్తాన్లో ఎవరు ఉండాలని డిసిషన్ తీసుకొని చేసిర్రు. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళందరికీ ఒక దేశం ఉంటే ఆ రోజు పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని చేసిర్రు. హిందుస్థాన్లో ఉండొద్దా ముస్లిమ్స్ అంటే హిందుస్థాన్లో ఉండాలనుకున్న వాళ్ళు ఉండుండ్రి, లేదనుకుంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని ఆప్షన్ ఇచ్చారు. ఇది మన గొప్పతనం. విడిపోయినప్పుడు పాకిస్తాన్లో సుమారు 20 నుంచి 24% వరకు హిందువులు ఉన్నారు. ఇవాళ పాకిస్తాన్లో ఉన్న హిందువుల జనాభా చూడు, నాట్ ఈవెన్ 4-5% లేదు. ఇవాళ ఇద్దరం ఒకటే రోజు విడిపోయినాం కదా. 75 ఏళ్లలో 20%, 25% ఉన్న హిందువుల జనాభా 4%, 5%కి వచ్చింది. అదే భారతదేశంలో 4-5% ఉన్నటువంటి ముస్లింల జనాభా ఇలా 18%కి వచ్చింది. ఇండియా పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్లో ఉన్న హిందువులను ఊచకోత కోసి శవాలను ట్రైన్లలో పంపిస్తే కూడా ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు మాట్లాడలేదనేది కదా పంచాయతీ అంతా. కాంగ్రెస్ పెద్దలు మాట్లాడలేదనేది కదా పంచాయతీ అంతా. ఇంత క్లియర్గా క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంటే విభజన ఎందుకు చేసిర్రు, దేని మీద చేసిర్రు? మతం బేసిస్గా విభజన చేసిర్రు. విభజన జరిగినప్పుడు మరి హిందువుల కోసం హిందుస్థాన్ ఉంటే ముస్లిమ్స్ అందరినీ తీసుకుపోయి అక్కడ ఉంచేసి ఉంటే పాకిస్తాన్కి పంపేసి ఉంటే ఈ పంచాయతీ ఉండేది కాదు కదా. కరెక్ట్ సార్. 4% ఉన్న వాళ్ళు ఇలా 17-18% దాకా పెరిగినరు. వాళ్ళ ఉద్దేశం ఏంది? వాళ్ళు ఓన్లీ ప్రొడక్షన్ తప్ప వాళ్ళకి ఇంకొక ట్రైన్ లేదు. ఐఎమ్ సారీ టు సే, నేను ఒక ఐఐటీలో ప్రొఫెసర్ని కలిసిన రాజస్థాన్లో. 18 మంది సంతానం ఆయనకి. సార్ మీరు ఏం ప్రొఫెసరు, మీరేం చదువు చెప్తారు పిల్లల కంటే? ఆయన ఒక మాట చెప్పిండు, దాని తెలుగు అర్థం చెప్తాడు. నారు పోసినోడు నీరు పోయాడా అంటాడు. అంటే పుట్టించినోడు వాళ్ళని పెంచుతందుకు ఏదో ఒకటి ఇయ్యడా అంటాడు. ఓడు అరటి పండు పెట్టుకొని, అరటిపళ్ళ బండి పెట్టుకొని, ఓడు పంక్చర్ దుకాణం పెట్టుకొని, ఓడు రోడ్డు మీద ఇంకో పని చేసుకుంటా మామూలు మంచిగానే బతుకుతురు కదా సార్ అంటారు. ఇది వాళ్ళ ఆలోచన విధానం. దే విల్ యూజ్ లేడీస్ యాజ్ ఓన్లీ ద ప్రొడక్షన్ మిషన్స్ అంతే. నలుగురిని ఎందుకు చేసుకుంటారు? మొదటి భార్యకి ప్రెగ్నెన్సీ కాగానే ఇంకొక భార్య, ఈమె ప్రెగ్నెన్సీ కాగానే మూడో భార్య. ఇది వీళ్ళకి ఒక మిషన్ అన్నట్టు. సంవత్సరంలో రొటీన్గా ఎవ్రీ 3 monthsకి ఒకరు కొత్త పిల్లలు పుడితేనే ఉండాలి. 18 మంది 20 మంది ఏం చేస్తున్నారు నిరుపమ్ గారు? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే లేదు ఇది బీజేపీలకు ఆచారం, యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంది అంటాడు. అరే ఒక దేశంలో ఉంటున్నప్పుడు దేశ ప్రజలందరికీ ఒకటే కోడ్ ఉండాలి, ఒకటే చట్టం ఉండాలి. చట్టం ముందు అందరూ సమానులే ఉండాలి. హిందువులు విడాకులకు అప్లై చేసుకోవాలంటే నిరుపమ్ గారు, హిందువులలో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరైనా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న అమ్మాయి విడాకులకు పోవాలంటే 1 నిమిషంలో విడాకులు రావు. 1 year తర్వాత షీ హాస్ టు ఫైల్ డైవర్స్ పిటిషన్. అట్లీస్ట్ మ్యూచువల్ అయినా కూడా 6 months కనీసం ఆగాలి. అదే క్రిస్టియన్స్ లో అయితే 2 years తర్వాత. అదే ముస్లింలలో అయితే నువ్వు వండిన వంట మంచిగా లేదు, తలాక్. 3 సార్లు తలాక్ అంటే తలాక్ అయిపోయింది. ఏం తలాక్? ఎటు పోతున్నారు? ఈ దేశం ఒక దేశం అనుకున్నప్పుడు ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ ఒకటే మతం ఉంటుంది, లేదు మతాలు భిన్నంగా ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం, రైట్. ఒకటే చట్టం ఉండాలి కదా, అట్లీస్ట్ మతం లేదు చట్టం అని ఉండాలి కదా. ఇవేవి లేకుండా పోతున్నాయనే దుర్మార్గం. చరిత్రలకు పోతే చరిత్ర ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఏళ్ళు చూపెడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను బీజేపీ ఎంపీగా మీకు ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడినా నిరుపమ్ గారు, రఘునందన్ రావు ఉద్దేశపూర్వకంగా చరిత్రను దవ్వి తీసి మా మీద బురద చల్లుతున్నాడు అనే మాట వస్తుంది తప్ప ఇంకొకటి కాదు. అంటే నేను మాత్రం ఒకటి మాత్రం హిందూ బంధువులందరూ కూడా ఒకటి అప్పీల్ చేయదలుచుకున్నా. నాకేంది, నా పక్కింటోనికి నష్టం జరుగుతుందని మీరు ఆలోచించినంత సేపు యు ఆర్ ద లూజర్. అల్టిమేట్ గా నష్టం జరిగేది నీకు. ఐకమత్యం లేదు కాబట్టి ఇదంతా జరుగుతా ఉంది. మీరు మళ్ళీ గుర్తు చేసుకోవాల్సింది, మళ్ళీ అర్థం చేసుకోవాల్సింది, మనం సంఘటితంగా ఉంటే అన్ని బాగుంటాయి. వాళ్ళు 10 మందిని కంటారు, మనం కూడా కనడం స్టార్ట్ చేయాలి. ఇది వాళ్ళ హితం కోసమో మన హితం కోసమో జరుగుతున్న పంచాయతీ కాదు. వాళ్ళు దేవుడిచ్చిండు కాబట్టి 10 మందిని కంటున్నామని బయటికి చెప్తున్నారు, కానీ దేవుడిచ్చుడు కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంది? మన దేశంలో వాళ్ళ జనాభాని మనకంటే ఎక్కువ పెంచి వాళ్ళప్పుడు ఈ దేశాన్ని మళ్ళీ ఒకసారి మతాంతీకరణ చేయడానికి జరుగుతున్నటువంటి ఒక పెద్ద కుట్ర. అంటే వాళ్ళు మేజర్ అయ్యి మనం మైనారిటీలో అయిపోతాం కదా. ఇప్పుడు మనం ఎప్పుడున్నాం? 2025లో ఉన్నాం. ఇలా జనాభా ఎంత ఉంది చూడుర్రి. నాకు తెలిసి మీరు 2050 దాకా ఉంటారని నేను అనుకుంటున్నా. 2050 వరకు ఏమవుతుంది? వాళ్ళ రేషియో ఇట్లా పెరుగుతూ పోయి మన రేషియో ఇట్లా తగ్గుతూ వస్తే మనం ఎక్కడ ఉంటాం, వాళ్ళు ఎక్కడ ఉంటాం చూడండి. ఇది ప్రతి హిందూ తల్లి ఆలోచించాల్సినటువంటి విషయం. 1-2 అనేది బంద్ చేయాలి. మనం కూడా 3-4 కనాల్సిందే. లేదు యూనిఫామ్ సివిల్ కూడా ఈ దేశంలో అమలు కావాల్సిందే. అందరికీ ఒకటే ఉండాలి. సరే, ఈ దేశం వనరులు సరిపోతలేవు. ఇప్పటికే ఒక ఆస్ట్రేలియా ఖండాన్ని మనం ప్రతి సంవత్సరం ముట్టిస్తాం. అంత జనాభా వస్తుంది మనకి. టోటల్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్లో ఎంత జనాభా ఉంటుందో ఎవ్రీ ఇయర్ కొత్తగా భారతదేశంలో అంతమంది పుడుతున్నారు. ఏడికెళ్ళి సరిపోతుంది మీకు ప్లేసు? ఈ ఫ్యాక్ట్స్ ఇవి. రఘునందన్ ఏదో నోటుకొచ్చిన మాటలు చెప్తలేడు. ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న జనాభా ఎంత ఉంటుందో అంతమంది ప్రతి సంవత్సరం భారతదేశంలో కొత్తగా పుట్టిన పిల్లల సంఖ్య చెప్తున్నా నేను. ఏడికెళ్ళి వస్తుంది భారతదేశానికి ప్రతి సంవత్సరం ఒక ఆస్ట్రేలియా ఖండాన్ని ఏడికెళ్ళి జాయిన్ చేస్తారు? నీళ్ళేవి, గాలి ఏది? ఏమున్నది? ఇప్పటికే ఢిల్లీ అయిపోయింది.
హైదరాబాద్ కూడా ఏ నిమిషం అయినా అయిపోయే పరిస్థితికి వస్తుంది. ఎట్లా మరి మనుషుల జనాభా 2 × 2 4 అవుతుంది, 4 × 4 16 అవుతుంది, 16 × 16 ఇట్లా మల్టిపుల్ అయిపోతుంది. మీరు తినే తిండి పెరుగుతలేదు, గాలి పెరుగుతలేవు, నీళ్లు పెరుగుతలేవు, పంచభూతాలేవి పెరుగుతలేవు మీకు. మరి అట్లాంటప్పుడు ఎట్లా బతుకుతారు మీరు? సో ఇండియన్ డెమోగ్రఫీని డిస్టర్బ్ చేసి భారతదేశంలో ముస్లింల జనాభాను 40 నుంచి 50% తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ఒకసారి భారతదేశం లోపల ముస్లిం మతాంతీకరణ చేయడానికి జరుగుతున్న కుట్రనే దేవుడు ఇచ్చిండు కాబట్టి పిల్లల్ని అంటున్నామనే ముచ్చట. ఈ పొలిటికల్ అపీజ్మెంట్ ఏదైతే టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇంకేవైతే కమ్యూనిస్టులు లేదా ఇంకేదైతే తృణమూల్ కాంగ్రెస్ చేస్తూ ఉన్నాయో దీనివల్ల ఈ దేశానికి నష్టం జరుగుతుంది. ఇట్లా అడగోలుగా ఒక రకంగా ప్రొడక్షన్ పెంచడం ఒకటైతే, రెండోది పక్క దేశాలకు వెళ్ళి తీసుకొస్తారు. బంగ్లాదేశ్కి వెళ్ళి ఇట్లా పక్కదారులకి వెళ్ళి వస్తూ ఉన్నారు, రోహింగ్యాలు వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు నిరుపమ గారు? వీళ్ళందరికీ దేశంలో ఉండే హక్కేంది? ఎందుకుంటున్నారు? ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. నేను భయపెట్టడానికి చెప్తలేను, వాస్తవాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నా హిందూ సమాజానికి. మనం బతికుండగానే ఈ పరిస్థితులు రాబోతున్నాయి అనేది ఒక హెచ్చరిక లాంటిది. ఇది ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని ఒక సామెత చెప్తారు. అరే వేయాల్సిన కుట్టు ఒక్కటి వేస్తే అది ఆగుతుంది చినిగిపోకుండా, లేకపోతే 9 కుట్లు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తర్వాత. అందుకనే పెద్దలు చాలా ఆలోచించి చెప్పారు ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. ఏ ఇబ్బంది జరగకుండా ఉండాలంటే ఇలా హిందూ సమాజం మేల్కొనాలి, ఆలోచించాలి. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించి మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. మనం రాజకీయ శక్తికి ఎదగాల్సిందే, మన ఆలోచన విధానంలో మార్పు రావాల్సిందే. రోడ్డు మీద ఎక్కడైనా చిన్న ఆటో యాక్సిడెంట్ ఎవరైనా ముస్లింలు ఎవరైనా కొడుతున్నారనుకోండి, 50 మంది ముస్లిమ్స్ జమవుతారు అక్కడ. అదే హిందుని కొడుతున్నారు అనుకోండి, ఒక్కడు కూడా ఆగడు, చూసుకుంటూ వీడియో తీస్తారు, మంచి కొడుతున్నారు నిరూపణ అని వీడియో తీస్తారు. ఇదేం పంచాయతీ? వాళ్ళు చూడరు, ఒక ఆటో డ్రైవర్ గడ్డమున్న ఒక పిల్లని ఎవరైనా కొడుతుంటే 10 మంది మోటార్ సైకిల్ వచ్చేస్తారు. ఏడుంది మన లోపల యూనిటీ? ఈ యూనిటీ లేకపోతే కష్టపోయింది. చాలా ఆలోచన రేకెత్తించే అంశాలు సార్ మీరు పాయింట్అవుట్ చేసిన ప్రతి అంశం కూడా. ఇప్పుడు రేపు పాల ప్యాకెట్ ఇప్పి పాలు వేడి చేసి పిల్లలకు పోయాలంటే అలా విషయం కలిసిందా ఏందనేది ఆలోచించుకోవాల్సిన భయం, ఆందోళన వైపు సమాజాన్ని నెట్టేసినాయి మన జరిగినటువంటి 3 డాక్టర్లు అరెస్ట్ కాగానే వాడు ఈ మందుగుండు సామాగ్రిని అంతా దాచిపెట్టాలనేది అర్థం కాక రోడ్ల మీద తిరిగి చివరికి తాను పేల్చుకొని ప్రజల్ని చంపేసిండు దుర్మార్గుడు. అవునా? ముందే సెల్ఫ్ బాంబర్గా రెడీ అయ్యే వచ్చాడని చెప్తున్నారు కదా సార్. మీడియా కథనాలు ఉంటాయి తల్లి రకరకాలుగా. ఒకవేళ వచ్చింటే పొద్దున్నే వచ్చి చేసేటోడు కదా, పొద్దున్న 9 గంటలకి ఇంకెక్కువ రష్ ఉంటుంది కదా రోడ్డు మీద. ఆయన చనిపోవాలి, మానవ బాంబును కావాలని డిసిషన్ తీసుకున్న తర్వాతనే తనని పేల్చుకున్నాడు. కానీ అన్ని గంటలు ఢిల్లీ రోడ్ల మీద ఎందుకు తిరిగిండు చెప్పు? హ్యూమన్ సైకాలజీ ఏంది అక్కడ? ఇంకేమైనా ఆల్టర్నేట్ ఉందా? ఇంకా ఎక్కువ మందిని చెప్పడానికి ఏ ప్లేస్ దొరుకుతుందని ఆలోచన తప్పితే ఏముంటుంది చెప్పు? ఇంత బ్యాడ్గా ఆలోచిస్తుంటే పక్కన కారు చాగితే భయపడే పరిస్థితి వస్తే ఎట్లా బతకాలి సమాజం? సార్ మరి ఆపరేషన్ సింధూర్ చేసాం, మనం సక్సెస్ అయ్యాము, కానీ ఎందుకని పిఓకే అని మనం ఎందుకు ఆ టైంలో అసలు అయిపోయింది, ఇంకా మన చేతుల్లో 1 గంటలో 2 గంటలో 2 రోజుల్లో వచ్చేస్తుంది మన చేతుల్లోకి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసేసుకుంటున్నాం అని చెప్పి అందరూ ఫీల్ అవుతున్న సందర్భంలో మళ్ళీ అసలు అటువైపు దృష్టి కూడా లేకుండా అయింది. ఎందుకని సార్? ఎందుకు పిఓకేని మనం సాధ్యం చేసుకోలేకపోయాం? ఆ టైం రైట్ టైం కదా. కొన్ని విషయాల్ని టీవీలలో చర్చించుకోలేను తల్లి, కొన్ని విషయాలు బయటికి మాట్లాడితే ఇబ్బందికరంగా కనబడతాయి. సో పిఓకేని కలపడం అనేది పాకిస్తాన్ బార్డర్లకు పోయి, పాకిస్తాన్ దేశంలోకి పోయి 250 కిలోమీటర్ల లోపలికి పోయి వాళ్ళు ఖాళీ మేల్కొనే లోపల కొట్టి రాగలిగిన మనకు, అది కూడా మహిళలతో, పిఓకేని కొట్టి రావడం కష్టమవుతుందా? అదే. సో దాని వెనకాల ఉన్న బ్రాడ్ రీజన్స్ ఏంది ఆలోచించారు. మనకు వచ్చే జాగ ఎంత, మనం తీసుకుంటున్నటువంటి భూభాగం ఎంత, అక్కడ నుంచి మళ్ళీ వస్తున్నటువంటి పెనుభూతం ఎంత, మనకి ఎంతమంది జనాభాని మన లోపల ఇంప్లీడ్ చేసుకోవాల్సి వస్తుంది రేపు, ఎన్ని రకాలైనటువంటి అంశాలని మనం ఆలోచించుకోవాల్సి ఉంటాయి. కొన్ని అందుకనే చెప్తున్నాను, కొన్ని బయటికి చెప్పలేము, కొన్ని లోపల నుంచి మాట్లాడుకోలేము. ఇవి విషయాలు. పిఓకే ఎడుకుతుంది, పిఓకే మనదే, పిఓకే భారతదేశంలోనే ఉంటుంది. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. మనం వెనక్కి తీసుకుంటాం 100% తీసుకుంటాం. ఎప్పటికీ చాలా ప్రతిదానికి ఒక టైం వస్తుంది, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఒక సంఘటన జరగాలంటే అట్లా జరుగుతుంది. అట్లా ఆడపిల్లలతో ఎందుకు కొట్టించినామంటే ఆపరేషన్, వాళ్ళు చేసినటువంటి మూర్ఖత్వానికి సమాధానం ఆడపిల్లలే చెప్పాలనేది ఒక ఆలోచన వచ్చింది. ఈ దేశ ప్రజలందరూ స్వాగతించారు దాన్ని. ఆడ కూడా మనం మళ్ళీ మతం పట్ల వివక్ష చూపెట్టలేదు. అందులో కూడా ఒక ముస్లిం అమ్మాయి కూడా పోయింది. సో అంటే నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇంకా ఈ దేశంలో. లేకపోతే అమ్మాయి ముందే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుండే కదా. కానీ నమ్మినాం, మన సైనికుల మీద మనకు విశ్వాసం ఉంది. కానీ ఈ దేశంలో కొంతమంది మూర్ఖులకు ఆ విశ్వాసం లేదు. అక్కడ మనం అందరం ఆలోచించుకోవాలి, బాధపడాలి. ఇప్పుడు సార్ ఈ పాకిస్తాన్ నుంచి చైనాకి ఒక కారిడార్ వేస్తారు, అది మన ఇండియాలో నుంచి వెయ్యాలి అని చెప్పేసి ప్లాన్స్ జరుగుతున్నాయి ఆల్రెడీ. దానివల్ల మరింత నష్టం కదా సార్ మనకు. ఇప్పుడు ఇండియాలోంచి చైనా రోడ్ వేసడం అనేది జరగదు. అది నరేంద్ర మోడీ గారు ఉన్నంతసేపు అది జరగనివ్వరు, అవన్నీ కావు. కాకపోతే ఇండియన్ బార్డర్కి కొద్దిగా దగ్గరలోంచి పాకిస్తాన్కి స్ట్రైట్గా ఒక వే ఇచ్చుకుంటూ ఒక నేషనల్ హైవే లాంటిది, ఒక కారిడార్ లాంటిది చేయాలనేది చైనా కుట్ర చేస్తున్నమాట వాస్తవం. సో భారతదేశం హద్దులలోంచి భారతదేశం పొలిమేర లోపలికి వచ్చి అయితే వాళ్ళు వేయలేరు రోడ్డు, బయట నుంచి చేసుకోవడానికి
పాకిస్తాన్ తోటి వాళ్ళకు ఉన్న అవసరమే అది. ఇప్పుడు భారతదేశాన్ని కార్నర్ చేయడానికి చైనా ఒక వైపు నుంచి ఆ రోడ్ వేసుకుంటూ వస్తే మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఉపయోగపడుతుంది అనేది వాళ్ళ ఆలోచన. అంతేగాని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట్లాడినట్టు చైనా వచ్చి భూమి ఆక్రమించుకుంది, పాకిస్తాన్ వచ్చి ఆక్రమించుకుంది, ఏదో అవుతుంది, ఏమైతలేవు, అది జరగదు, అవి నువ్వు తుత్తాయి పాత ఫోటోలు పెట్టి కొత్త షో చేస్తున్నాయి కాంగ్రెస్ ఇంకొకరు. ఇప్పుడు మనం నార్మల్గా చైనాతో బాగానే ఉంటాం కదా సార్, మన పిఎం కూడా మంచిగా ఉంటారు చైనాతో, మన దేశానికి వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి. కానీ అయినా ఏంటి వెనక వెన్నుపోటు కుట్రలు ఎందుకు? చైనాని భారతదేశం ఆర్థికంగా ఎప్పుడైతే బీట్ చేస్తుంది అనేటువంటి అనుమానం చైనాకు వస్తుందో మనం స్టేబుల్గా ఉండొద్దని పక్క దేశం కోరుకుంటుంది. మీరు నాకు పోటీ కానంతసేపు నేను మీతో బాగానే ఉంటాను నిరుపమ్ గారు. మీరు ఎప్పుడైతే నా మెదక్ పార్లమెంట్ సీట్ అడుగుతారో అప్పుడు నేను ఖచ్చితంగా ఎదురు తిరగాల్సినటువంటి పరిస్థితిని మీరే కల్పిస్తున్నట్లు లెక్క అన్నట్టు. అట్లా పాకిస్తాన్కి తన మనుగడకి ముప్పు వస్తుంది, తన ఆర్థిక వ్యవస్థకి ముప్పు వస్తుంది, భారతీయులు ఎక్కువ చైతన్యవంతమై భారతీయులు బాగా పనిచేస్తారు, వీళ్ళందరూ ఏమైనా అయితే ప్రపంచంలో మాకు ఇబ్బంది వస్తుంది అని అనుకున్నప్పుడు పాకిస్తాన్లో ఎట్లా ఆలోచిస్తుందో చైనా కూడా అట్లా ఆలోచిస్తుంది. మరోవైపు ట్రంప్ సార్, ట్రంప్ చెప్పినట్టే భారతదేశం నడుస్తుంది, ట్రంప్ చెప్పిన మాటనే మోడీ గారు వింటారు, ట్రంప్ ఏది చెప్తే అదే జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ట్రంప్ మాట మనం అంతగానో ఎందుకు వినాల్సి వస్తుంది? సో ఈ ప్రచారం మొత్తం దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం, ఆధారాలు లేనటువంటి ప్రచారం. కాబట్టి అట్లాంటి ఆధారాలు లేని ప్రచారాల గురించి మనం చర్చ పెట్టుకోవడం ఏముంటుంది తల్లి? మీరు మళ్ళీ చెప్తున్నాను నేను మీకు, పగవని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్తాడు, అట్లున్నది. మీరు ఏం చెప్తుంది? పాకిస్తాన్ ప్రేరేపిత మీడియా ఏం చెప్తుంది? పాకిస్తాన్ తోటి పైసలు తీసుకున్న రిపోర్టర్లు ఏం చెప్తారు? ఏం చెప్పాలని కోరుకుంటారు మీరు నిరుపమ్ గారు? వాళ్ళు మనం మంచిగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు చెప్పండి? వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఈ దేశం మీద ఎట్లా బురద జల్లాలి, ఈ దేశాన్ని ఎట్లా వీక్ చేయాలి, ఎట్లా దీన్ని మతాంతరీకరణ చేసి ఇస్లాంకు మార్చాలి, ఇది తప్ప ఏముంటుంది ముస్లిం పెద్దలకి? సో అందుకని కావాలని ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో కలిసి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇంకొకటి కాదు. కానీ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా సార్, ట్రంప్ ఏది చెప్తే అదే నడుస్తుంది, మోడీ గారు ఆల్వేస్ ఆయనకి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు ఒకటే అని చెప్పేసి. అయినప్పటికీ మళ్ళీ ట్రంప్ మనకి ఎగెనిస్ట్గానే చేస్తుంటాడు. వాణిజ్య ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ట్యాక్సులు కావచ్చు, లేకపోతే వీసా ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కూడా మనకి ఎగెనిస్టే చేస్తుంటాడు. మళ్ళీ నిరుపమ గారు, మీరు ఇప్పుడు రఘునందన్ రావు నిరుపమ ఇంటర్వ్యూలు చాలా మంది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళిద్దరు దగ్గర మిత్రులు అని అనుకుంటారు. నిరుపమ ఏం చెప్తే రఘునందన్ అది చేస్తాడు అనుకుంటారు. సో కానీ ప్రొఫెషనల్గా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాం. ఇంకొకరి విషయాలలో, పర్సనల్ విషయాల్లో ఎవరైనా జోక్యం చేసుకోము, ఎవరైనా పలకరించుకోము, అసలు ఎవరికి అట్లాంటి అవసరాలు కూడా లేవని నేను అనుకుంటాను. మరి బయట నుంచి చూసినప్పుడు ఏమనుకుంటారు? ట్రంప్కి ఎలక్షన్ క్యాంపెయిన్ అవసరం ఉన్నప్పుడు అక్కడ భారతీయులు ఎక్కువ మంది అవసరం ఉన్నారు కాబట్టి మోడీ గారిని పిలిచిండు. ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి మన వాళ్ళందరూ ఓట్లేస్తే ఆయన గెలిచిండు కాబట్టి ఇలా ఆయన కొత్త నాటకాన్ని, కొత్త రూపాన్ని చూపిస్తూ ఉన్నాడు. సో హౌ కేర్ఫుల్ అనేది మనం నెక్స్ట్ ఎలక్షన్స్కి మనం బుద్ధి చెప్తాం. మన వాళ్ళు చెప్తారు, మీరేం బాధపడకండి. అయినా 2 సార్ల కంటే ఎక్కువ అమెరికా అధ్యక్షుడు ఉండదు కాబట్టి ట్రంప్ మళ్ళీ ఎలక్షన్లకు ఉండడు. ఆయన సరే జనం ఓట్లేస్తే గెలిచినాడు, బట్ ఆయన చెప్పినట్టు మోడీ గారు వింటారనేది తప్పు. మోడీ గారు ఎవరి మాట వినరు. మోడీ గారు ఏది ఈ దేశానికి హితమవుతుందో, ఏది ఈ దేశానికి మంచి జరుగుతుందో దాన్నే చేస్తారు.